ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న చర్చ ఏంటంటే అమిత్ షా జగన్కి ఫోన్ చేసి మాట్లాడారు, సేమ్ టైం సోనియా గాంధీ కూడా మాట్లాడారు అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. ఇవైతే ఎవరు ధృవీకరించలేదు. కానీ జరుగుతున్న వార్తల ప్రకారం నిజంగానే ఇది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే చంద్రబాబు ఎంత కీలకమో అంత జగన్మోహన్ రెడ్డి కీలకం. కాబట్టి ఇంకొకటి ఇక్కడ మోదీకి కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, వీళ్ళ బీజేపీకి అయితే పర్టికులర్గా నితీష్ మీద అలానే చంద్రబాబు మీద అంత పెద్ద గొప్పగా నమ్మకాలు ఏం లేవు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించినప్పుడు చాలా కామెంట్స్, అంటే కుటుంబాన్ని చూసుకోవడం చేతగాని వాడికి ప్రధానమంత్రిగా దేశాన్ని ఏమెళ్తాడు అని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఈ విడిపోటాలు కలవటాలు వాళ్ళకి మామూలే. ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్తారు. కాబట్టి వాళ్ళందరినీ నమ్మే పరిస్థితి లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకసారి మాట ఇస్తే తప్పరు అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక చాయిస్గా ఇటు మోదీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు పెట్టుకుంటారు. సరే, ఒకవేళ వీళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, వీళ్ళ మాట విని జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేయబోతే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి కూడా వీళ్ళు కీలకం కాబట్టి, వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ నుంచి కూడా ఒక సపోర్ట్, ఒక మద్దతు ఖచ్చితంగా అయితే వీళ్ళకి లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఓడిపోయారు కానీ ఇక్కడ 11 సీట్లకే పరిమితమైనా కూడా, అంటే 90% సీట్స్ కోల్పోయినా కూడా ఇంకా 1,30,00,000 మంది ఇతనికి ఓటేశారు. అంటే ఇతను లేవడం అనేది అంత కష్టమే కాదు. అది కూడా ఒంటరిగా పోటీ చేస్తే 40% అతను సంపాదించుకోగలిగారు ఓట్లు. అంటే ఈ మొత్తం ఈ పరిణామాలన్నీ మనం చూసుకుంటే ఇతను ఎంత కీలకంగా ఉండబోతున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటనేది ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు మోదీకి కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు చాలా క్లియర్గా తెలుసు అనేది స్పష్టం. సో జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు క్లియర్గా పాత్ర ఎందుకంటే నితీష్ ఇప్పుడు 200 అంటే వీళ్ళు 40 స్థానాలకే సరిపెట్టుకోవలసి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఒకవేళ అంటే వీళ్ళ ఏదైతే మద్దతు